ఇదంతా న్యాచురల్ ఫార్మింగ్. అంటే న్యాచురల్గా ఉన్నప్పుడు కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది అంటారు. కానీ భూమికి సారవంతం రావాలంటే కలుపు, దానికి తోడు మనం గ్రీన్ మెన్యూర్ కూడా పెంచుకోవాలి. ఇగో టమోటాలు వేసాం అంటే పసుపు వరుసల మధ్యలో ఇక్కడ ఒక టమోటా కోసం ఒక వరుస ఉంచుకున్నామా. ఇక్కడ ప్లస్ ఏంటంటే ఆ పసుపు వేసిన రోజు అక్కడల్లా తుక్కుంచాం, కొన్ని ద్రోలు తుక్కు ఉంచడం వల్ల ఈ టమోటా చెట్టు చూడండి గ్రోత్ ఎట్ట వచ్చిందో. ఇదిగోండి కాయలు చూడండి, ఇదిగోండి ఇదిగోండి ఇదిగో ఇదిగో ఒక్కసాటే 10 కాయలు ఇట్ట గుత్తులు. ఏ ముందని స్ప్రే ఉండదు, రసాయనిక ఎరువు అవసరం ఉండదు. కొంచెం యువతలు కన్నాడు. ఇదిగో ఈ కొంచెం దూరకు వచ్చినాయి. గుత్తులు గుత్తులు వచ్చినాయి. అంత కలుపు అన్నీ ఉంటాయి. ఈ వర్షం టమోటాలు వేసుకుంటున్నా తినడానికి. ఇక తర్వాత మిర్చి ఉంది, అటు మిర్చి ఉంది, అటు బీట్రూట్ ఉండయి. ఇదంతా మిర్చి మామూలుగా మొన్న తీసాం. కానీ జనానికి బాగా అర్థం అవ్వాలంటే మాట కంటే కూడా ఎక్కువ వీడియో చూపిస్తుంటే కింద గడ్డి ఏముందా, పక్కన ఏముంది, ఇవన్నీ క్లారిటీగా చూసుకోగలుగుతారు. ఇదిగోండి చూడండి కాయలు, ఇదిగోండి. అంటే ఎక్కువ దూరం ఏంటంటే మనం వీడియో అదే ఫోటో ఎక్కువ రావాలి మాటల కంటే కూడా, అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైద్ది. ఇదిగోండి పక్కన ఏముంది, గడ్డి ఉందా, గడ్డి లేదా, ఏడన్నా పురుగు వస్తుందా, ముడత వస్తుందా, ఇవన్నీ అర్థమవుతాయి. ఏం వంకాయలు, వంగ చెట్టుకు మాత్రం ఎప్పుడన్నా పురుగులు వస్తున్నాయి, ఆటంతరకు అయ్యిపోతున్నాయి. ఇదిగోండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే మిరపలకాయ రాట్లా. ఇదిగోండి అసలు అంత మిరపకాయ మొన్నే కోసాం పండు మిరపకాయ కోసం. ఇక్కడ పాలకూర ఇత్తనాల కోసం పెట్టుకున్నాం. కొంచెం అవతలో ఉన్నాం, మన దీనికోసం ఉంది. అక్కడ కొద్ది రోజులు తుక్కుంది, ఆ పసుపు మధ్యలో ఒక వరుస వేసుకుంటే అక్కడ ఉల్లిపాయలు వేసాం. ఆ వేస్టేజీ ఈ పెట్టే రోజు పక్కకన్నా అసలు ఈ చూడండి ఆకులు ఎత్త వచ్చినాయో. అంటే మనం రసాయనిక ఎరువు అయిపోతే పంట పండదు అనుకుంటాం. కానీ నేను అనుకోవటం సరైన విధానంగానే పాటించగలిగితే ఎక్కువ దిగుబడి వచ్చిద్దామని ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మొట్టమొదట మాకు ఇంత అనిపించేది కాదు, ఇప్పుడు చాలా హెవీగా వచ్చిద్దామని. ఎందుకంటే అసలు దాన్ని మించిపోయి గ్రోత్ వస్తుంది ఎందుకనో. కానీ ఇదిగోండి మిర్చి చూడండి, అదిగో ఆ కింద అంతా కలిపే ఉంటుంది. ఇదిగోండి ఇదిగో గడ్డి మొక్కలు. మామూలుగా ఏంటంటే వీటిలో దోమ వచ్చి అని చెప్పుకుంటారు. ఇదిగో మిర్చి కోసుకుంటున్నాం ఈరోజు కాసిని. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు కోసుకెళ్తామే, ముందే కోసే పని లేదు. ఇక చూడండి అసలు చెట్టు కొమ్మ పడిపోయింది. ఇది ఇక లేపు తిరిగిపోయిద్దాం. ఇంకా చూడండి, ఏ చెట్టు అయినా అట్టాగా ఉంటుంది కాపు. అది ఏడో ఒక శాంతం పడిపోయింది. ఇక అది చూడండి కింద అంతా గడ్డే ఉంటుంది. సైజ్ చూడండి. ఈ మొక్క ఉంది, ఇది ఎందుకనే కానీ తొలకరక మొలవదు. ఈ ఒక్క వెరైటీ చలికాలం డిసెంబర్ వచ్చిన తర్వాతే మొలిచింది. మరి ఇట్లా మనకు తెలియకుండా ఇగో ఈ ఏర్లు చూడండి, ఏరు కట్ అయింది. ఇది
మనకు తెలియకుండా భూమికి ఎప్పుడు ఏది అవసరం వస్తే అప్పుడే మొలిచిద్దానో అని ఒక డౌట్. ఇది పొగాకల్లే ఉంటుంది. ఇది ఓన్లీ డిసెంబర్ వస్తేనే మొలిచిద్ది, తొలకరకు మొలవదు అసలు. ఇదిగోండి, ఇదిగోండి ఈ సైజు చూడండి. అసలు మనం కనుక ఇందాక పాలకూర ఆకాయ వచ్చినట్టు ఇది హెవీ వచ్చిద్దానో అని నాకు ఒక డౌట్. ఇదిగోండి, అసలు రసాయనిక ఎరువు ఎత్తికి రాదు, ఏదో చిన్న చిన్న సమస్య వచ్చింది. ఇది మన భూమికి వేస్టేజే బలం, ఇక దాన్ని మించింది ఏం లేదు. ఆ వేస్టేజీ రసమే అన్నిటికంటే కానీ భూమికి సారవంతమైంది ఆ తుక్కు బలమే. ఇదిగోండి, ఈ చెర్రీ టమోటా, కాశీ టమోటా అంటారో, బుల్లి టమోటా అంటారో, ఈ రసానికి బాగుంటాయి అంటారో, ఈ రెండు మొక్కలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాను. ఇంటికాడ కుండీలో మొక్కలు పెట్టాను. ఇదిగోండి, ఇటు గుత్తులు గుత్తులు కాసిద్ది, అన్నీ అయ్యే. ఇదిగోండి, ఇప్పుడు ఈ పూటకు వస్తే 2-3 బకెట్లు అవుతాయి. ఇప్పుడు 4-5 సార్లు కోసాం. ఒకే ఒక మొక్క ఎంత అలడి పాకిందో చూడండి. ఇది కూడా మిరపలు వేసుకుని ఊరనే తినటానికి కొనని స్వీట్ కార్న్ పెట్టుకున్నాం. ఈ స్వీట్ కార్న్ కండ్లు అంటే ఎడాడంగా ఉండటం వల్ల ఎక్కువ డబల్ కండ్లు వేసినాయి, సింగిల్ కండ్లు కాదు. ఇదిగోండి స్వీట్ కార్న్, ఇదిగో ఈ మిరప చెట్టు చూడండి. అసలేక బరువు పడిపోయింది శాంతం. ఇదిగోండి, ఇదిగోండి స్వీట్ కార్న్. దీని కింద 4 కండ్లు వేసింది. 2 మంచివి వస్తాయి కానీ 2 పిచ్చి పిచ్చి అవుతాయి. ఇదిగోండి, ఇక్కడ బీట్రూట్ వేసాం. ఇది క్యాలీఫ్లవర్ మొక్క, పక్కన బీట్రూట్ కూడా ఉంది. ఇదిగోండి, ఇదిగోండి బీట్రూట్, బీట్రూట్ ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పెట్టచ్చు, ఏమి అవ్వవు. శుభ్రంగా చూడండి, అసలు కలర్ మెరుస్తుంది. ఇదిగో ఈ క్యాలీఫ్లవర్కి మాత్రం 10కి 1 మొక్క 2 మొక్కలు. ఇదిగోండి ఇంకోటి బీక్దాం. 10కి 1 2. ఇదండి చూడండి, దుంపల సైజు చూడండి. ఈ క్యాలీఫ్లవర్కి మాత్రం 10కి 1 2. ఇది ఇప్పుడు ఇది ఇంత నీట్గా ఉందా, ఎక్కడ పురుగు అనేది లేదు. ఇదిగో పక్కన దీన్ని తినేసింది. మామూలుగా ఏంటంటే ఇక్కడ పురుగు ఉంటే దీనికి వచ్చింది అంటారు, ఏమైంది ఇది ఎలావదో, దీనికి ఒక్కదానికే వచ్చింది. మరి ఇది బలహీనంగా ఉందో, మరి ఆడ సారం చాలేదు అట్లా తెలీదు, దీనికి లేదు. ఒకసాట పక్కన ఉండే కానీ అందరూ ఏంటంటే వైరస్లు ఉండా పురుగుండా దీనికి వచ్చి ఇది తింటుందని చెబుతారు. ఇది తినలా, దీనికి తిందా పురుగులు, అది మళ్ళీ అది తినలా. అట్ట మనకు అసలు అర్థం కాదు ఈ వ్యవసాయం గురించి తెలుసుకోవటం. మనకు అది తెలిసింది ఇది తెలిసింది అనుకోవటం కానీ పంట అయితే పండిద్ది, కానీ పూర్తిగా మాత్రం అసలు తెలుసుకునే తలకి అసలు ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో కూడా తెలియదు. ఎందుకు పండిద్దో అర్థం కావట్లా. ఎందుకు ఎప్పుడన్నా ఒకసారి ఒక మొక్క పోయిద్ది. మామూలుగా ఏంటంటే మిర్చి కూడా ఏం చేయాలంటే వైరస్ వస్తే అమ్మో పక్క మొత్తం వ్యాపించింది, అది పీకేయాలంటారు. ఇక్కడ ఈ చెట్టుకు వైరస్ ఉంటుంది, ఈ చెట్టుకు ఉండదు. ఎందుకు ఉండదో తెలియదు, ఆ రకంగా పంట వస్తుంది. ఇది మొన్న ఒక నెల 5 రోజుల నాడు స్టూడెంట్ చేత ఈ విత్తనాలు వేయించిన రోజు వీడియో పెట్టాము. ఇవాళ కాతే 40 రోజులు అవుతుంది. ఇది ప్రతి నెల రోజులకు ఒకసారి తీద్దామని. ఇదిగోండి, ఆ రోజు ఇంత ఎత్తున ఉండే చెట్లు. మొదలు రంగు చూడండి, అది చూడండి స్టెమ్. ఆ రోజు ఈ ఇక్కడ ఆవాలో
మెంతులు పోసాం. ఇదిగోండి ఈ మెంతు మొక్కలు, ఇదిగోండి ఇగో ఈ ఆవాల మొక్కలు. ఈ నీడ అవటం వల్ల పెరగల, లేకపోతే ఈ పాటికి ఇంత ఎత్తున ఇంత గుబురెల్లి అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఇంకొక నెల రోజుల్లో చచ్చిపోయింది ఇది శాంతం. చచ్చిపోయిన కాడి నుంచి దీనికి బాగా బలం ఇచ్చింది. ఇదిగో ఇట్లా వాలిపోయిద్ది, పడిపోయినాక ఇదిగోండి ఈ రకంగా వాలిపోయిద్ది. ఇది ఈ ఏర్లే భూమికి మంచి బలం. ఎప్పుడైతే ఇది డీకంపోజ్ అయిపోయిందో విపరీతమైన బలం వచ్చింది, గ్రోత్ వచ్చింది అరటి మొక్క. అది తెలుసుకోక మనం ఏంటంటే భూమి అంతా ఎప్పుడు నీట్గా ఏ మొక్క పెరగకుండా ఉండటం కోసం కలుపు మందులు వాడుతున్నారు ఎక్కువ మంది. ఇదిగోండి చూడండి ఈ టైప్ అయిద్ది, ఇది కొద్ది పెరిగిద్ది, ఇది పెరిగి వాలిపోయిద్ది. ఇది నెల 5 రోజుల నాడు తీసాం ఈ అడ్డు తోట. ఇది కరెక్ట్గా నెలకోసారన్నా ఈ దెబ్బ ఏంటంటే బారిని ఒకే వరుస ప్రతిసారి నెలకు ఒకసారి నడిచి చూపిద్దాం. మొత్తం చెట్లన్నీ వరుసగా ఇటు తీసి అటు చూపిద్దాం. ఎందుకంటే ఒకే వరుస 10 నెలలు తీస్తే ఏంటంటే గ్రోత్ ఎంత వచ్చిందో అర్థమైద్ది జనానికి. ఎంతసేపటికి వీడియో ఎక్కువ పెట్టాలి, అదే నడిచి ఎక్కువ చూపిస్తే ఏంటంటే బాగా అర్థమైద్ది. మామూలుగా మాట అయితే చెప్తాం, ఊరనే కూర్చుని ఎడసారి చెప్పచ్చు, కానీ ఎక్కువ ఈ ఫీల్డ్ కూడా చూస్తే ఏంటంటే వాళ్ళకి అసలు కలుగు తుంగ. మామూలుగా అందరు తుంగ అంటే భయపడతారు. ఇగో తుంగ మొక్కలు అట్ట ఏమేమి ఉంటున్నాయి ఈ భూమి మీద. ఇగో అంత నెల్లు కొట్టే ఉంటుంది. ఇక్కడ నీళ్ళు కడతాము, ఇక్కడ నెరుగొట్టిపోయిద్ది, అది అక్కడ డ్రిప్ అయిపోయింది. ఇక్కడ డ్రిప్ అయిపో, ఈ డ్రిప్ అయిపోయి ఉండకాడమును తుక్కుంటుంది ఇట్ట. ఇదిగోండి ఇది కంపోస్టు. ఇది కంపోస్ట్ ఎరువు. ఇది మెల్లగా నాని ఇట్ట అయిపోతా ఉంటుంది. దీంట్లో కూడా కలుపు మొక్కలు ఉన్నాయి. ఇది జనప కట్టె, ఎండిపోయిన జనం. అది భూమి చూడండి అయిపోయింది.